ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే హెర్బ్ నిజంగా అత్యంత అద్భుతంగా ఆ ఆకర్షణ శక్తిని పెంచుతుంది, గృహానికి పెంచుతుంది, అలాగే మనకు కూడా పెంచుతుంది. మనలో ఆ శక్తిని ఎలా పెంచుతుంది అనేది మనం చూద్దాం. అలాగే గృహంలో ఆ శక్తిని ఎలా పెంచుకోవాలనేది చూద్దాం. నేను చెప్పబోయే పని చేయటం వలన ప్రతి కార్యక్రమము విజయవంతం అవుతుంది. మన మీద ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మన కార్యక్రమాల్ని చక్కగా మనం చేసుకోవటం అనేది ముమ్మాటికి సత్యము. కాబట్టి ఇందులో ప్రధానంగా మరువము మనం వింటూ ఉంటాం, పూల అంగడిలో పూల షాపుల్లో దొరుకుతూ ఉంటుంది, డెకరేషన్కి ఉపయోగిస్తుంటాం, మంచి సువాసన వస్తుంది మరువం. ఆ మరువం సామాన్యమైన హెర్బ్ కాదండి, అత్యంత అద్భుతమైనటువంటి హెర్బ్. అది నిజంగా ఆకర్షిస్తుంది. ఆ హెర్బ్ ఎంత అదృష్ట దేవతనే మన వైపు తీసుకురావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, ఒక హెర్బ్లో ఇంత శక్తి ఉంటుందా అని. మనము మన హిందూ సంప్రదాయం ప్రకారం, సనాతన ఆచారాల ప్రకారం షోడశోపచార పూజలు చేస్తున్నప్పుడు ధూపం వేస్తున్నాం, మనం అగరబత్తి పుల్లలు వెలిగించి చూపిస్తున్నాం, సెంట్ రాస్తున్నాం. ఎందుకు రాస్తున్నాం అంటే దైవానికి తగ్గ విధంగా ఆ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసినప్పుడు దైవం వచ్చి కూర్చోవటం అనేది జరుగుతుంది అనేది మన విశ్వాసం, ప్రగాఢమైనటువంటి నమ్మకం. అలాగే మన మానసిక పరిస్థితులు చూడండి, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు చాలా చల్లగా ఏసీ ఉంది, మంచి సోఫా సెట్స్ ఉంటే అక్కడ కూర్చోబుద్ధి అవుతుంది, అంటే అట్మాస్ఫియర్ నీట్గా ఉంటుంది. అలా కాకుండా చిరాకుగా బూజులు వెళ్లాడుతూ అంత భయంకరంగా ఉంది, ఏవో స్మెల్స్ వస్తూ భయంకరంగా ఉన్న చోట వెంటనే వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరువం హెర్బ్కి అంత ఆకర్షించే శక్తి ఉంది. ప్రప్రథమంగా మీరు చేయవలసింది ఏంటంటే, ఏ బట్టలు అయితే ఉంటాయో, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. మీరు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ, లేదా వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదన్నా బిజినెస్ పనుల మీద వెళ్ళేటప్పుడు కానీ, ఏ డ్రెస్ అయితే మీరు ఉపయోగిస్తూ ఉంటారో ఆ బట్టలను ఉతికేటప్పుడు నానబెడతాం కాబట్టి ఆ నానబెట్టినప్పుడే ఆ నీళ్లలో ఈ మరువాన్ని కూడా వేయండి. కొంతసేపు నానేంత వరకు, ఆ తర్వాత మరువం తీసేయండి. అంటే మరువం నీళ్లలో నానబెట్టినట్టు అవుతుంది. ఆ తర్వాత మామూలుగానే ఉతికేస్తాం. మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు, ముఖ్యమైన కార్యానికి వెళ్ళేటప్పుడు ఆ మరువంతో నానబెట్టినటువంటి వస్త్రాలను ఉతికి ఆరేసి వేసుకున్న వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ధారణ చేసి వెళ్ళినట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా గృహంలో వచ్చేటప్పటికి ఏంటంటే, ముఖ్యంగా మీరు చేయవలసింది ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము గుమ్మానికి మరువం వీలైతే తోరణంగా కట్టినా చాలా మంచిది. లేదు కనీసం గుమ్మానికి అటు ఇటన్న మరువాన్ని వేలాడతీయండి. అలాగే మీ పూజా మందిరంలో కూడా మరువంతో కాస్త డెకరేట్ చేయండి. ఇది చేయటం వల్ల ఏమంటే గృహంలో కూడా ఆ ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. అదృష్ట దేవత మనని వరించడం అనేది ముమ్మాటికి జరిగి తీరుతుంది. ఇది నిజంగా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ను ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ క్రియ చేస్తూ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ముఖ్యంగా ఈ నామస్మరణాన్ని కూడా చేస్తూ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్, ఇంకా అద్భుతంగా మనము ఫలితాన్ని పొందుతాం. ఇది ముమ్మాటికి సత్యం. ఓం శ్రీ సాయి అపరాజితాయ నమః. ఓం రిం శ్రీ సాయి అపరాజితాయ నమః. ఓం రిం శ్రీ సాయి అపరాజితాయ నమః. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం ఈ నామస్మరణ ఇంట్లో చేయండి 108 సార్లు. ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఇది మనసులో అనుకుంటూనే ఉండండి. తప్పకుండా మీ కార్యసిద్ధి అవుతుంది. ఎందుకంటే సంకల్పమే అల్టిమేట్గా. చూడండి, ఎవరిలో గట్టి సంకల్పం ఉంటుందో వారు ఏదైనా సాధించడం అనేది జరుగుతుంది.